నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ముగింపు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నతాధికారులతో కలిసి వీడుకోలు పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. నార్త్ ఏపీ, ఈస్ట్ తెలంగాణ జిల్లాలో 48 గంటల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. వాతావరణ శాఖ వెల్లడి. నిజామాబాద్ జిల్లాకు చేరిన 1,84,408 ఇందిరమ్మ చీరలు. 18 ఏళ్లు నిండిన యువతులు, మహిళలకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 1,860 రూపాయలు పెరిగి 1,25,840కి చేరి, కిలో వెండి ధర 3,000 రూపాయలు పెరిగి 1,72,000 రూపాయలకు చేరిక. వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సహకార సంఘాల ఇన్ఛార్జీలకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచన. నందిపేటలో శ్రీ 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 కేదారానంద స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన భక్తులు. డాలర్ వద్ద భారీగా కనిష్టానికి పతనమైన రూపాయి. శుక్రవారం డాలర్తో పోలిస్తే ఏకంగా 98 పైసలు నష్టపోయి 89.66 రూపాయల వద్ద ముగింపు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక్కరోజు హైదరాబాద్ పర్యటన ముగించుకొని వెళ్తున్న సందర్భంగా ఎయిర్పోర్ట్లో గవర్నర్, సీఎం వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక్కరోజు హైదరాబాద్ పర్యటన ముగించుకొని వెళ్తున్న సందర్భంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఉన్నతాధికారులతో కలిసి వీడ్కోలు పలికారు. నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరుపేద మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు. వారితో పాటు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడు గంగాధర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బేన్ అందాన్, నూడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు, అధికారులు పాల్గొన్నారు. మేడ్చల్ బోయిన్పల్లి ఫ్లైఓవర్ పనుల జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 23న మేడ్చల్లో నిజామాబాద్ రోడ్డు వైపు తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఉద్యమ కమిటీ చైర్మన్ సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. బోయినపల్లి నుంచి మేడ్చల్ వరకు జరుగుతున్న ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 23న సుచిత్ర సర్కిల్లో మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో మీ గొంతును పెంచండి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యమ కమిటీ నేత సంపత్ రెడ్డి తెలిపారు. గత 4 సంవత్సరాలుగా NH44 రహదారిలో ఫ్లైఓవర్ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, దీంతో రోజువారీగా ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి తెలిపారు.
ఆదివారం నిర్వహించే మహాధర్నా కార్యక్రమంలో కుతుబ్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హాజరవుతున్నారు. పనులు పూర్తి చేయడంతో నిర్లక్ష్యం కారణంగా సంభవించే ప్రతి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, అలాగే లక్షలాది మంది ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, రాకపోకలు మెరుగుపరచడానికి మంజూరైన జేబీఎస్ మేడ్చల్ మెట్రో కారిడార్ను వెంటనే ప్రారంభించాలని సంపత్ రెడ్డి కోరారు. రేపు తలపెట్టిన ఈ మహాధర్నాలో ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలు, మేడ్చల్, కొంపల్లి ప్రాంతంలో నివసించే ప్రజలు ఈ మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ రేక్లపల్లి భూపత్ రెడ్డి పేర్కొన్నారు. డిచ్పల్లి మండలంలో పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రాంపూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి పునర్ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. నడిపల్లి, ధర్మారం, బర్దీపూర్, ఆరేపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ భవనాలను ప్రారంభించారు. ఆరేపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనం, పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ హబ్ గా చేసింది. తెలంగాణ యూనివర్సిటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభించి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 10 ఏళ్ల భారత పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కేసీఆర్ కుటుంబం కోట్ల అక్రమాస్తులు సంపాదించిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల అభివృద్ధి కోసం సన్నాలకు బోనస్, రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ చేశారని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి, కోట్ల భాస్కర్, పిట్ల మోహన్, ఇబ్రాహీం, కంచెట్టి గంగాధర్, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీటీసీకి 5 లక్షలు, దీనికి ఒక 5 లక్షలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎస్సీ కాలనీ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకు కూడా తప్పకుండా విడతల వారీగా చేస్తాం. తర్వాత ఇంకా హనుమాన్ గుడి టెంపుల్కు మరి కాంపౌండ్ వాళ్ళు అడిగారు, అది కూడా తప్పకుండా మన అన్నీ ఒకటేసారి కావు. ఎందుకంటే మన నియోజకవర్గం పెద్దది, మనకు దగ్గర 150 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, తాండాలు ఉన్నాయి, అందరినీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మేము దయచేసుకొని అర్థం చేసుకొని ఇది చేసుకుంటారని చెప్పి కోరుతూ, ఏది నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామీజీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందిపేట శ్రీ 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 కేదారానంద స్వాముల వారికి భక్తులు పాదయాత్ర నిర్వహించారు. నందిపేట్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్ కూతురు వివాహ మహోత్సవం సందర్భంగా పెళ్లి కూతురు కార్యక్రమంలో పాల్గొని శ్రీ కేదారానంద స్వామి హాజరై ఆశీస్సులు అందజేశారు. కాషాయ వస్త్రధారణ వేసి సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత కోటగిరి నాగనాథ్ శాస్త్రి దంపతులను శ్రీ శ్రీ కేదారానంద స్వాముల వారు సన్మానించారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శనివారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1860 పెరిగి రూపాయలు 1,22,840కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 1700 ఎగబాకి రూపాయలు 1,15,350 పలుకుతుంది. అటు కేజీ వెండి ధరపై రూపాయలు 3,000 పెరిగి రూపాయలు 1,72,000గా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందికి గురి కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సహకార సంఘాల ఇన్ఛార్జీలతో కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరిపామని అన్నారు. అయితే పలు చోట్ల నాట్లు వేయడంలో ఆలస్యమైనందున ధాన్యం దిగుబడులు కొంత ఆలస్యంగా వస్తున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అలాంటి ప్రాంతాలను మినహాయిస్తూ మిగతా చోట్ల 2-3 రోజులలో ధాన్యం సేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని వెంట మిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరిగేలా చొరవ చూపాలని అన్నారు. కేంద్రాల వద్ద సరిపడ సంఖ్యలో అమాలీలను అందుబాటులో ఉంచాలని, వెంట ధాన్యం తరలింపు కోసం లారీలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. మిల్లుల వద్ద దొడ్డు రకం ధాన్యం సైతం సకాలంలో అన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకున్నామని, ఒకవేళ ఎక్కడైనా ధాన్యం దిగుమతి చేయకపోతే తమ దృష్టికి తేవాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ జరగక ట్రాక్ షీట్లు వేగంగా తెప్పించుకొని ఓపీఎంఎస్ ఎంట్రీలు చేయాలని సూచించారు. కాగా జిల్లాలో
జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని కలెక్టర్ సంఘాల ఇన్ఛార్జీలను కేంద్రాల నిర్వాహకులను అభినందించారు. మిగతా ధాన్యాన్ని సైతం పూర్తి స్థాయిలో సేకరించాలని అన్నారు. వచ్చే సీజన్లో కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా ఇదే స్ఫూర్తితో ధాన్యం సేకరణ ప్రక్రియను నిర్వహించేలా ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ రెడ్డి, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, డిసిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డాలర్ వద్ద భారత కరెన్సీ రూపాయి చారిత్రక కనిష్టానికి పతనమైంది. శుక్రవారం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 98 పైసలు నష్టపోయి రూపాయలు 89.66 వద్ద ముగిసింది. రూపాయి విలువ 89 మార్కును దాటడం ఇదే తొలిసారి. 2022 ఫిబ్రవరి 24న రూపాయి 99 పైసలు నష్టపోయింది. గడిచిన 3 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఒక్క రోజులోనే రూపాయి 98 పైసలు నష్టపోయింది. ఏడాది కాలంలో ఇప్పటి వరకు రూపాయి విలువ 4.6% మేర క్షీణించి ఆసియాలోనే అత్యంత బలహీనపడిన కరెన్సీగా నిలిచింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ డాలర్ ఇండెక్స్ బలపడడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయని దిగుమతిదారుల నుంచి డాలర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ డాలర్ ఇండెక్స్ బలపడడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారత్, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంతో అమెరికా ఆంక్షలు విధించడం, టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ పెట్టుబడుల తరలింపు వంటి అంశాలు కూడా ప్రతికూలమైన ప్రభావం చూపాయి. త్వరలోనే రూపాయి విలువ 90 మార్కును కూడా దాటవచ్చని యా వెల్త్ గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ అనుజ్ గుప్తా అంచనా వేశారు. ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, అమెరికన్ విజ్డమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సమాజ సేవకు గాను ఇప్పకాయల హరిదాస్కు డాక్టరేట్ ప్రదానం చేశారు. శనివారం పాండిచేరిలో జరిగిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, అమెరికన్ విజ్డమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేసిన సోషల్ సర్వీస్లో భాగంగా ఇప్పకాయల హరిదాస్కు డాక్టరేట్ ప్రదానం చేశారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణ పురోగతిలో కీలక పాత్ర పోషించిందని జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి చెనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన వీడియోను కవిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన పోస్టులో గ్రామీణ బలం పట్టణ ఆకాంక్షల సమ్మేళనంతో కూడిన రంగారెడ్డి జిల్లా తెలంగాణ పురోగతిలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. జాగృతి జనంబాట ప్రయాణంలో రైతులు, రోజువారీ వేతన జీవులు, యువత, మహిళలను విన్న కథలు దృఢ సంకల్పం, దీర్ఘకాలిక నిర్లక్ష్యాన్ని ప్రతిబింబించాయని తెలిపారు. అన్ని ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లా ఇప్పటికీ సరైన వాటా కోసం ఎదురు చూస్తుందని అభిప్రాయపడ్డారు. సామాజిక తెలంగాణ నిర్మాణంలో భాగంగా దానిని అందించడానికి తాను కృషి చేస్తానని చెప్పారు. ఇందిరమ్మ చీరలు 18 ఏళ్లు నిండిన యువతులు, మహిళలందరికీ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. తొలుత స్వయం సహాయక సంఘం సభ్యులకు మాత్రమే చీరలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. జిల్లాలో 18 ఏళ్లు దాటి రేషన్ కార్డులో పేరున్న వారందరికీ పంపిణీ చేయనున్నారు. చీరల పంపిణీని పర్యవేక్షించేందుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నియమించారు. సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ఆర్మూర్, సబ్ కలెక్టర్ వికాస్ మాధవ్ బోధన్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ నిజామాబాద్ గ్రామీణం, డిఆర్డీఓ సాయగౌడ్ బాల్కొండ, సబ్ కలెక్టర్ కిరణ్మయ్ బాన్స్వాడ బాధ్యతలు చూస్తారు. నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ పురపాలక సంఘాల్లో 2026 మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులకు చీరలు అందజేస్తారు. నిజామాబాద్ ప్రెసిడెన్సీ పాఠశాలలో ఆయుష్ 2025 హెల్త్ అండ్ వెల్నెస్ కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ నగర శివాలోని మాధవ్ నగర్లో గల ప్రెసిడెన్సీ హై స్కూళ్లలో ఆయుష్ 2025 హెల్త్ అండ్ వెల్నెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి అశోక్ పాల్గొన్నారు. ఆరోగ్య రక్షణ, సమస్యల నివారణ, సమగ్ర జీవన విధానాలు, ఆనందకరమైన ఆలోచనలు రేకెత్తించే విధంగా స్టాల్ ప్రదర్శించారని విద్యార్థులను, సిబ్బందిని, తల్లిదండ్రులను జిల్లా విద్యాధికారి అశోక్ అభినందించారు. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు తైక్వాండో, యోగా వంటి అంశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్పర్సన్ నల్ల శమంత, డైరెక్టర్లు అజిత, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. Today we had Ayush, an event on health and wellness at our Aravali campus. This is our newest campus in Nizamabad. It was a wonderful way to celebrate 30 years of presidency in Nizamabad. Ayush was a very special theme. Health and wellness meeda chesamu. 78 different stalls with children doing healthy recipes, home remedies,
with measuring bone density related questions, measuring heart rate, blood pressure. Chana hands-on experience ఉండేది పిల్లలందరికీ. గేట్ అర్హత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన శ్రీ చందనను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. భీమ్గల్ మండలం జాగిరియాల గ్రామానికి చెందిన జి దేవేందర్ శ్రవంతి దంపతుల కుమార్తె అయిన శ్రీ చందన గేట్ ప్రవేశ పరీక్షలో 81.67% మార్కులతో 302 ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా శనివారం ఆమెను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా స్వంతగా ప్రిపేర్ అయి తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించడం అభినందనీయమని అన్నారు. ఇదే పట్టుదలను కనబరుస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. త్వరలో షెడ్యూల్ ప్రకటించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% మించకుండా ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఇచ్చిన జీవోకు అనుగుణంగా ఎంపీడీఓలు, వార్డులకు, ఆర్డీఓలు, సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రొటేషన్ పద్ధతిలో సీట్లను కేటాయిస్తారు. రేపు, ఎల్లుండి జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసి విచారణ ముగించాలని కోరనుంది. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం అదే రోజు లేక మరుసటి రోజు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్ధంగా ఉంది. భీమ్గల్ మండల కేంద్రంలో ఉన్న చిక్కయ్యగుట్ట శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని గల చొక్కయ్యగుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండగగా సాగింది. పురోహితుల వేద మంత్రోచ్చరణ, బాజా భజంత్రిలో మేళతాళాల మధ్య సాగిన కళ్యాణికి వేల సంఖ్యలో భక్త జనం పాల్గొని పులకించిపోయింది. పండితులు నంబి వాసుదేవాచార్యులు, మహేష్ పంతులు నేతృత్వంలోని అర్చక బృందం కన్నుల పండగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది సువాసినులు స్వామి కళ్యాణాన్ని వీక్షిస్తుండగా అమ్మవారి తాళిని చూపించి వేదోక్త మంత్రోచ్చరణల మధ్య అర్చకులు శ్రీనివాసుని కళ్యాణంను అంగరంగ వైభవంగా జరిపించారు. ఇట్టి కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి మంత్ర అక్షింతలు అందించారు. అనంతరం అన్న సత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా హిందువులమందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. అన్ని పండుగలు జరుపుకోవాలి. మీకు కొందరు చెప్తలేరు, 200 జిల్లాలలో హిందువులు లేరు. 800 జిల్లాలు ఉన్నాయి భారతదేశంలో, 200 జిల్లాలలో హిందువులు లేరు. మణిపూర్ అనే రాష్ట్రంలో ఒక్క దేవాలయం కావాలని కొట్లాడుతున్నారు 3 ఏళ్ల నుంచి. మాకు ఒక్క దేవాలయం ఇవ్వండి. హిందువులు తగ్గితే ఆ పరిస్థితి వస్తుంది. తగ్గుతున్నాం. భీమ్గల్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, బాల్కొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. ఎదుటోడు పెరిగినోడు మీద ఏడకండి, మీరు పెరగడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక చిన్న విరామం. నమస్కారం, నేను ధర్మపురి సంజయ్. నన్ను నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మున్నూరు కాపు సంఘ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. నవంబర్ 23 ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మీరందరూ నిజామాబాదు మున్నూరు కాపు సోదరులు, సోదరిమణులు, పెద్దలు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేసి నన్ను ఆశీర్వదించి భోజనం చేసి వెళ్లాల్సిందిగా నా ప్రార్థన. వెల్కమ్ బ్యాక్. నిర్మల్ పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా పల్లకి సేవ నిర్వహించారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వర మందిరం, కమల రోడ్, నాయుడవాడలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో అమ్మవారి పల్లకి సేవ మరియు అమ్మవారి పారాయణం పురవీధిలో నిర్వహించారు. 400 మంది మహిళలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆదివారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వాసవి మాత అమ్మవారి టెంపుల్ కి వచ్చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా రావాలని ఆలయ కమిటీ నిర్వాహకులు పిలుపునిచ్చారు. నిర్మల్ సాయిబాబా ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు.
నిర్మల్ పట్టణంలోని గండి రామన్న సాయిబాబా ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా ఇక్కడి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం 11,116 దీపాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు పూదరి నరహరి, ఉప్పుల నందు, కోల శంకర్, ప్రకాష్ గౌడ్, జనార్దన్, జిందం గోవర్ధన్, అజయ్ కుమార్, శ్రీనివాస్, మహిళలు గంగమణి, కళ్యాణి, సునీత, నవ్య, శృతి, సంగీత తదితరులు పాల్గొన్నారు. మా మిత్రులందరి ఆధ్వర్యంలో మాతల ఆధ్వర్యం అతి పవిత్రమైన స్థలంలో రాముడు లంకకెళ్తున్నప్పుడు బస చేసిన స్థలము. ఈ స్థలంలో 11 సంవత్సరం నుండి కార్తీక మాసంలో 11,116 దీపాలచే దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ సాయి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం జరగడం నిర్మల్ ప్రజలందరికీ చాలా ఆనందదాయకమైన విషయం, మరి ఆరోగ్యపరమైన విషయం. ఈ దీపోత్సవం జరపడం అంటే శంకరు యొక్క అనుగ్రహం కోసం ఈ కార్తీక దీపోత్సవం జరపడం, హరిహర నారాయణుల యొక్క పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఈ కార్తీక దీపోత్సవం నిర్మల్ సేవా సమితి బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో మనుషులను చంపే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నక్సల్స్ ఏరువేత పేరుతో బూటకపు ఎన్కౌంటర్లను జరుపుతూ మావోయిస్ట్ నాయకులను, ఆదివాసులను, గిరిజనులను పట్టుకొని చంపుతున్నారని, రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు తగదని, ఎవరైనా తప్పు చేస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే వారిని పట్టుకొని శిక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉన్నదని, కానీ 2026 మార్చి చివరి వారం వరకు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించి ఆపరేషన్ కంగారు పేరుతో వందలాది మంది అమాయక ఆదివాసీ గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో ఏకపక్షంగా పట్టుకొని కాల్చి చంపడం చూద్దామని ఆయన అన్నారు. దేశంలో వామపక్ష భావజాలం ఉండకూడదు అనే దుర్బుద్ధితో విధానాలను వ్యతిరేకించే వారిపైన అర్బన్ నక్సల్స్ ముద్రను వేస్తూ దుష్ప్రచారాన్ని చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకపోయే ఎన్కౌంటర్లుగా అనేక మంది మేధావులు చెప్తున్న విషయం తెలిసిందే అని, మానవత విలువలను మర్చి ప్రాణాలు తీయడం రాజ్యాంగంలో ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల చంపబడ్డ అనేక మంది మావోయిస్టు నాయకులు, గిరిజనులు, ఆదివాసులు ప్రాణాలు కోల్పోయారని, వారిని చంపినంత మాత్రాన ప్రశ్నించే తత్వం కానీ, తిరుగుబాటు తత్వం కానీ మరుగున పడదని, ప్రజా సమస్యలను పరిష్కరించి దోపిడీ లేని వ్యవస్థను నిర్మించినప్పుడే నక్సలిజం ఆగిపోతుందని, దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని, గిరిజన సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టడంలో భాగంగానే ఇది చేస్తున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను మానుకొని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నుర్జహాన్, శంకర్ గౌడ్, నాయకులు నిలవల నర్సయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మనుషుల్ని చంపేటువంటి హక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనుషుల యొక్క విలువల్ని మర్చిపోయి నక్సలైట్ల పేరుతోటి ఈరోజు విధ్వంసం సృష్టిస్తారనే పేరుతోటి ఇతరులు ఎవరి చేతిలో గన్నున్నా అది ప్రజాస్వామ్య విరుద్ధం అనే పేరుతోటి ఈరోజు చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైనా తప్పు చేస్తే పట్టుకొని చట్టబద్ధంగా శిక్షించేటువంటి అధికారం ఈరోజు ప్రభుత్వాలు, కోర్టుల ద్వారా కల్పించబడి ఉన్నాయి. కానీ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఈరోజు అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ధోరణి చాలా జుగుత్సాకరంగా ఉన్నది. ఈ వైఖరిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు తప్పు చేసినా, నష్టం చేసినా అట్లాంటి వాళ్ళని శిక్షించేటువంటి న్యాయస్థానాలు ఈరోజు వీటి పట్ల స్పందించకపోవటం సరైనది కాదు అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. ప్రధానంగా ఎన్కౌంటర్లు అంటే ఇరువైపులా నష్టం జరగాలి, కానీ ఏకపక్షంగా ఒకే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల గెజెట్ ను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీయూసీఐ నాయకులు దహనం చేశారు.
మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 04 లేబర్ కోడ్లను అమలు చేస్తూ గెజెట్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరుతో 4 లేబర్ కోడ్లుగా మార్చి అడావిడిగా గెజెట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చిన కార్మిక చట్టాల సవరణ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకులు పి సాయారెడ్డి, బి మురళి, రవికిరణ్, విఠల్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, టీయూసీఐ నాయకులు లక్ష్మీకాంత్, శాంతికుమార్, అమూల్య, చరణ్, గంగాధర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తాయని కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేస్తుంది. అట్లాగే కార్మికులకు పర్మినెంట్ చేయకుండా చేస్తున్నాయి. అదేవిధంగా కార్మికులను కొట్టలు కొట్టి బడా కంపెనీ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే రకంగా, లాభాలు చేసే రకంగా తీసుకొస్తుందని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా కార్మికులందరితోని గత 5 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ 4 లేబర్ చట్టాలను కార్మిక హక్కులన్నీ అరించే 4 లేబర్ కోడ్లు అమలుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్లో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, ఆందోళనలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 5 ఏళ్లుగా ఈ చట్టాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోదీ ప్రభుత్వం అప్పటి నుంచి కార్మికుల అగ్రజ్వాలలకు భయపడుతూ వెనకడుగు వేస్తూ వచ్చింది. బీహార్లో ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ రావడంతో కేంద్రంలో కార్పొరేట్ అనుకూల విధానాల అమలు వేగవంతమైంది. దానిలో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ కోడ్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020లు ఇక అమల్లోకి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులు ఎప్పటికీ అవుట్సోర్సింగ్ లోనే ఉండిపోతారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల పోరాటాల కోసం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి జంగం గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు పి స్వర్ణ, జి మోహన్, సుకన్య, సిఐటియు జిల్లా నాయకులు రాములు, షేక్ అబ్దుల్, శంషద్దీన్, బుద్దేవ్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ని వెంటనే రద్దు చేయాలని సిఐటి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కార్మిక చట్టాలు పోరాడి త్యాగాలతోటి 8 గంటల పని విధానాన్ని ఇవాళ 12 గంటలు అమలు చేయాలి అనేది ఇవాళ నువ్వు మాట్లాడొద్దు, అడగొద్దు, ప్రశ్నించొద్దు అనేది ఇవాళ ఈ కోట్లల్లో ఉంది. రేపటికి సమయద్దు, ప్రశ్నించొద్దు అనేది కుట్రపూరితంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం 9 దేశవ్యాప్తంగా కార్మిక కోట్లాది మంది ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇందూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో హుతాత్మత దివాస్ ఘనంగా నిర్వహించారు. ఉత్తాత్మత పురస్కరించుకొని అయోధ్య రామ మందిర్ గురించి బాబ్రీ డాంచా అక్రమ కట్టడాన్ని కూల్చడానికి ఎందరో మంది కరసేవకుల ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది. కావున వారి త్యాగాలను స్మరించుకుంటూ అందులో భాగంగా రెడ్ క్రాస్ వారిచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు, యువకులు ఈ శిబిరంలో రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో దాత్రిక రమేష్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి రక్తదానం చేయడం ఇది 51వసారి. కావున విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి తమ్మలి కృష్ణ, దాత్రిక రమేష్ కి అభినందనలు తెలిపి యువత రక్తదానం విషయంలో ఎటువంటి అపోహలు లేకుండా యువత కూడా రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సహకారదర్శి దాత్రిక రమేష్, జిల్లా సేవ ప్రముఖ్ రామ్ ప్రసాద్ చటర్జీ, నగర కార్యదర్శి బాసొల్ల నికేష్, బజరంగ్ దళ్ నగర సంయోజక్ పాట్య అఖిల్, నగర సహ సంయోజక్ అఖిలేష్, బండి వెంకటేష్, సోను, సుధీర్, రాహుల్, పోయిన్పల్లి కృష్ణ, నితిన్, సంతోష్, గణేష్, సంపత్, రెడ్ క్రాస్ డాక్టర్ రాజేష్, వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క రక్తదాన శిబిరం
ప్రతి సంవత్సరము ఈ యొక్క నవంబర్ మాసంలో కొనసాగుతూ ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే పరమ వైభవంగా మనం నిర్మించుకున్న రామాలయం, అక్కడ ఒక బాబరీ డాంచా ఉండే విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ బాబర్ డాంచాని తీసివేయడానికి ఎందరో మంది కరసేవకుల యొక్క బలిదానం జరిగింది. ఆ యొక్క ఎందరో మంది కరసేవకుల యొక్క బలిదానాలకు స్మరించుకొని వాళ్ళకి స్మారకార్థం ఒక వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా బజరంగల్ పేరు మీద ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే మన ఇందూర్ కార్యాలయంలో ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున యువకులు కూడా వచ్చి మేము కూడా దేశం కోసం, ధర్మం కోసం మేము కూడా తను మన ధన. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకు అండగా నేనున్నానంటూ భాజపా యువ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ భరోసా కల్పించారు. నజర్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో 2 రోజుల క్రితం కుమార్తె వివాహం చేయలేక ఆత్మహత్య చేసుకున్న చిట్టి వీరయ్య కుటుంబాన్ని పరామర్శించిన బాన్స్వాడ నియోజకవర్గం భాజపా నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. వీరయ్య కుటుంబానికి అండగా 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే వీరయ్య కుమార్తె వివాహం చేసుకుంటే వివాహానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని, అమ్మాయి చదువుకుంటే చదువు పూర్తయ్యే వరకు బాధ్యత నేనే తీసుకుంటానని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా పాటుపడుతుందని మోర్తాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాన్ మండలం సుంకెట్ గ్రామంలో శుక్రవారం గొర్రెల షెడ్లు, పశువుల షెడ్ల నిర్మాణానికి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఏపీఓ శకుంతల, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్ ఆనంద్, కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, రాజేష్, గంగ నర్సయ్య, ఎంసీ గంగాధర్, రఘుపతి రెడ్డి, నరసింహారెడ్డి, మల్లేష్, రమేష్, కార్యకర్తలు, రైతులు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ వెంకట్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రవంతి, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. షెడ్లు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ గ్రామానికి 15 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. శాంక్షన్కు సహకరించినటువంటి గౌరవ పెద్దలు సునీల్ రెడ్డి గారు, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారు కూడా దీనికి శాంక్షన్ ఇప్పించడం జరిగింది. వాళ్లకు సుంకెట్ గ్రామ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల కోసం సేవ చేస్తూ రైతులకు ఎన్నో అభివృద్ధి పథకాలు, సబ్సిడీ పరికరాలు ఇస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే 10 ఏళ్ళు ఏలిన రైతులకు ఏ ఒక్క సబ్సిడీ కూడా ఇవ్వలేకపోయింది. డ్రిప్ విషయాలు అయితేనేమి, చిన్న చిన్న పరికరాలు అయితేనేమి, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి ఇలా రైతులకు సబ్సిడీలు ఇచ్చి. దేశాయ్ బ్రదర్స్ యాజమాన్యం కవ్వింపు చర్యలు మానుకొని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. శనివారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో అయిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్మికులను ఆర్థికంగా దోచుకోవడమే పనిగా పెట్టుకుని దేశ యాజమాన్యం చట్ట వ్యతిరేకంగా కనీస వేతనాల చట్టం ఉల్లంఘించి ఆర్థికంగా నిలువు దోపిడీకి పాల్పడుతూ కార్మికులను మోసం చేస్తున్నారన్నారు. పాలుగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పోరాడుతుంటే కొంతమంది టేకేదారులను తమ ఏజెన్సీగా మార్చుకుని కార్మికులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తమకు అనుకూలంగా తెల్ల పేపర్పై సంతకాలు చేయాలని, లేకపోతే తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. దేశాయ్ బ్రదర్స్ చట్ట వ్యతిరేక చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. యాజమాన్యం తమ పిల్ల చేష్టలు మాని సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలి అన్నారు. కార్మికులను దేశాయ్ బ్రదర్స్ చేస్తున్న ఆర్థిక దోపిడీ మానుకోవాలని, పితారా పేరుతో బలవంతంగా కార్మికులకు అంటగడుతున్న నాసిరకం తినుబండరాలను ఆపివేయాలని, 1000 బీడీలకు సరిపోయే నాణ్యమైన ఆకు, తంబాకు దారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మండల నాయకులు ఆనిస్, లావణ్య, మానెమ్మ, లత, రాఘవి, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్దేశించి ఆనాడు యాజమాన్యం చర్చలు జరిపి
కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చి నేటికి తప్పించుకొని తిరుగుతున్నటువంటి యాజమాన్యం మొండి వైఖరి సరైన విధానం కాదని ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం, అఖిలపక్షం ఏర్పాటు చేశాం. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కూడా పూనుకుంటున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒక విధంగా 10 రూపాయలతో పాటు నాసిరకమైన ఆకి ఇచ్చి నాసిరకమైన తినుబండారాలను కార్మికులకు బలవంతంగా అంటగడుతూ భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి తోడుగా ఈరోజు కార్మికులందరూ పోస్టల్ ఉద్యమాన్ని చేపట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించే విధంగా తెలంగాణ ప్రదేశీల బీడీ వర్కర్స్ యూనియన్ చర్యలు కూడా తీసుకోబోతుందని చెప్పేసి కూడా యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మించింది లేదు. మీరు చర్చలకు వచ్చి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. టేకేదారులను అడ్డం పెట్టుకొని కార్మికుల నుంచి బలవంతంగా సంతకాలు సేకరణ చేస్తూ ఉన్నారు. ఆ సంతకాలు నడవైన విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. చట్టబద్ధంగా మేము చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మీరు నీరుగార్చి ఇచ్చాలని చెప్పేసి కొంతమంది కమిషన్ ఏజెంట్లను అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఆ కమిషన్ దారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు కార్మికుల పక్షాన ఉంటారా, యాజమాన్యం పక్షాన ఉంటారా తేల్చుకోమని కూడా మేము ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. కార్మికుల దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి కార్మికుల శ్రమ నుంచి మీరు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంపొందించాలని బాల్కొండ మండల విద్యాధికారి రాజేశ్వర్ సూచించారు. విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంపొందించాలని నిజామాబాద్ మండల విద్యాధికారి రాజేశ్వర్ సూచించారు. శనివారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్కొండలో నిర్వహించిన బాల్కొండ ఎంయు ముప్కల్ ప్రాథమిక పాఠశాలల సముదాయాల సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల యొక్క విద్యా సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకమైన శిక్షణను ఇచ్చి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫండమెంటల్ లెర్నింగ్ సర్వేకు విద్యార్థుల యొక్క తరగతి బోధన చేయాలని సూచించారు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థులను 3 విభాగాలుగా విభజించి వారిని బి గ్రేడ్లో ఉన్న విద్యార్థులను ఏ గ్రేడ్లోకి వచ్చేలాగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా సి గ్రేడ్లో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయులచే బోధన చేయాలని ఆయన అన్నారు. ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాల యొక్క ప్రగతి నివేదికలను రూపొందించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, కాంప్లెక్స్ సెక్రటరీ రాస రవికుమార్, స్టేట్ రిసోర్స్ పర్సన్ బోయాడ నర్సయ్య, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్పీలు ప్రభాకర్, రజని తదితరులు పాల్గొన్నారు. మనకు జూమ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. అందులో మన మేడం గారు అమెరికా ఎక్కడి నుంచో ఆమె లీవ్లో ఉన్నప్పటికీ 1 గంటన్నర 2 గంటలు సుదీర్ఘంగా డైరెక్ట్ ఇంటరాక్ట్ ఎంఈఓ అందరు డిఓలతో కాకుండా డైరెక్ట్ ఎంఈఓలతో మాట్లాడడం జరిగింది. ఎంఈఓలు ఎక్కడ విజిట్ ఉన్నారో ఆ స్కూల్లో పిల్లలతో ఇంటరాక్ట్ కావడం. నగరంలోని శంకర భవన్ పాఠశాలలో 9, 10, 5 తరగతి చదువుతున్న విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం శంకర్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సివ్ యాక్ట్ 2012 చట్టాలపై విద్యార్థులలో అవగాహన కల్పించడానికి న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాన్ని గుర్తుకు చేస్తూ మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో కానీ మన చుట్టూ ఉన్న వారు కానీ ఎవరైనా మనతో వ్యక్తిగతంగా చెడుగా ప్రవర్తించినా, అసభ్యంగా ఉంటున్నా అలాంటి వారు ఉన్నట్లయితే వారికి దూరంగా ఉండేలా చూడాలి. అలాగే సమస్య ఏమైనా ఉంటే వెంటనే ఇంట్లో తల్లిదండ్రులకు కానీ మనకు సన్నిహితంగా ఉన్న వారికి చెప్పుకోవాలి. భయం అనే విషయాన్ని మర్చిపోవాలి. ఎవరికి భయపడవద్దని ఇలాంటి కొన్ని అంశాలు వారికి చాలా బాగా చెప్పడం జరిగింది. POCSO యాక్ట్ అనగా విద్యార్థులకు అర్థం కాకపోవచ్చు అని వారిని గ్రహించి కోర్టు సినిమాని గుర్తుకు చేసి అందులో జరిగే ఏ సన్నివేశాలు ఉంటాయో వాటిని ఆధారంగా చేసి వారికి అర్థమయ్యేలా ఫోక్స్ యాక్ట్ గురించి చెప్పారు. అంతేకాకుండా మైనర్ డ్రైవింగ్ పై కూడా అవగాహన కల్పించడం జరిగింది. చిన్న పిల్లలు 18 సంవత్సరాల వయసు వారు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదు. అలా చేయడం చట్టరీత్యా నేరమని కూడా అన్నారు. ఇలా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళ మీద ఏమైనా లైంగిక నేరం కనుక జరిగితే దాని మీద అక్కడ బాల నేరస్తుల ఇదికి తీసుకొస్తారు, కోర్ట్స్ కూడా తీసుకొస్తారు. ఇది పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో బాలలని లైంగిక వేధింపుల నుంచి సంరక్షించడానికి చేసిన యాక్ట్. అది ఇప్పటిదాకా మీకు అందరూ చెప్పారు. దాంట్లో ఏంటంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది అంటే ముట్టుకోవడం కూడా రాంగ్ అనేది ఉంది. కానీ జనరల్గా ఇప్పుడు మీరు విత్ ఇన్
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఎల్లుండి సోమవారంకి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలోని వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడి తుపాన్గా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుపాన్పై తెలంగాణ వెదర్ మ్యాన్ 2 పాసిబిలిటీలు గురించి విశ్లేషించారు. నవంబర్ 26-28 మధ్య సమయంలో తుపాను ఏర్పడితే అది నార్త్ ఏపీ, ఈస్ట్ తెలంగాణ జిల్లాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఫలితంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఒకవేళ నవంబర్ 28 నుంచి 30 మధ్య సమయంలో తుపాన్ రూపాంతరం చెందితే అది భయంకరమైనదిగా మారుతుందని, ఒడిశా, బంగ్లాదేశ్, బర్మాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. ఇలా జరిగితే మాత్రం తెలంగాణలో మళ్లీ చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుందని హెచ్చరించారు. బాసర నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర 42వ రోజుకు చేరిందని అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. చెందిన అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు గత నెల అక్టోబర్ 12వ తేదీన బాసర నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు మహాపాదయాత్రను చేపట్టినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. శనివారం 42వ రోజుకు చేరింది. ఉదయం కేరళ రాష్ట్రంలోని తేని గ్రామం నుండి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర మధ్యాహ్నం చిన్నమన్నూర్ వరకు 18 కిలోమీటర్లు నిర్వహించినట్లు సునీల్ గురుస్వామి వివరించారు. భిక్ష స్వీకరించిన అనంతరం మళ్లీ మహాపాదయాత్ర ప్రారంభించి రాత్రి వరకు పుదుపట్టి గ్రామానికి 19 కిలోమీటర్లు కాలినడక నడిచినట్లు వారు చెప్పారు. మొత్తం 32 కిలోమీటర్లు శనివారం పాదయాత్ర చేసినట్లు, అక్టోబర్ 12 నుండి ఇప్పటి వరకు 1273 కిలోమీటర్లు మహాపాదయాత్రను పూర్తి చేశామన్నారు. మరో 3 రోజుల్లో అయ్యప్ప సన్నిధానంకు చేరుకుని విజయవంతంగా ఈ మహాపాదయాత్రను పూర్తి చేయనున్నట్లు సునీల్ గురుస్వామి తెలిపారు. మహాపాదయాత్ర 30 కిలోమీటర్ల మహాపాదయాత్ర ముందుకు చిన్నమన్నూరుకు వెళ్తున్నాము. ఇంకా దర్శనానికి ఇంకా 3 రోజుల సమయం ఉంది. ఈ మహాపాదయాత్రలో ఎటువంటి అలుపు సలుపు లేకుండా దాదాపుగా 42 రోజుల నుంచి ఒక మహాపాదయాత్రను ప్రారంభించి అందరం కలిసికట్టుగా ఈ యొక్క మహాపాదయాత్రను దిగ్విజయంగా 4 లేబర్ కోడ్లు అమలును ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా దేశంలో ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని కార్మికులు 6 సంవత్సరాలుగా ఈ దేశంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు మరణశాసనం విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో 8 గంటలు పని అమలవుతున్న సందర్భంలోనే ప్రైవేట్ రంగంలో 12 నుంచి 14 గంటలు పని చేయించుకున్న విషయం తెలిసిందే. కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా, పని భద్రత లేకుండా, గుర్తింపు లేకుండా ఉన్న సందర్భంలో చట్టాన్ని తొలగించి లేబర్ కోడ్ల ద్వారా 12 గంటలు పనిచేయాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మహిళలు ఉదయం విధులు నిర్వహించిన సందర్భంలోనే మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్న ఈ పరిస్థితిలో 3 పూటలు పనిచేయాలని చెప్పడం సరికాదన్నారు. కార్మికులకు వారాంతపు సెలవులను రద్దు చేసి నెలకు 30 రోజులు పనిచేస్తేనే బోనస్ కు అర్హులని చెప్పడం అంటే కార్మికుల సెలవును ఎగ్గొట్టడమే అన్నారు. ఇది కార్మిక వ్యతిరేక చర్య అని అన్నారు. కావున కేంద్ర ప్రభుత్వ కార్మికులకు మేలు చేయదలుచుకుంటే వారి వేతనాలు పెంచి పని భద్రత కల్పిస్తూ, యూనియన్ పెట్టుకునే హక్కును కల్పిస్తూ, పీఎఫ్, ఈఎస్ఐ ఇలాంటి సౌకర్యాలను కల్పించే పద్ధతిలో ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డిచక్రపాణి, అహ్మదీ బేగం, అనుమన్లు, అనిల్, కవిత, స్వరూప, రాధాకుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిన్న అకస్మాత్తుగా ప్రకటించినటువంటి 4 లేబర్ కోడ్లు, 29 కార్మిక చట్టాలని, దాదాపు 106 సంవత్సరాలుగా భారతదేశంలో కార్మికులు పోరాడి సాధించినటువంటి 29 లేబర్ కోడ్లను రద్దు చేసి, లేబరు చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావటాన్ని ఏఐటీసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఈ లేబర్ కోడ్లు మంచిది, కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందనేటటువంటి పద్ధతుల్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. మేము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏ రకంగా ఉపయోగమో మోడీ ప్రభుత్వం చెప్పాల్సిందిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 12 గంటల పని విధానాన్ని తీసుకురావటం అనేది కార్మికులకు ఏ రకంగా మంచిదో
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఇవాళ మండలాల వార్తలు చూద్దాం. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న 2 ట్రాక్టర్లను జేసీబీని పట్టుకుని సీజ్ చేసినట్లు బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తెలిపారు. వన్నెల్ శివార్లోని వరద కాల్వల నుండి మొరం తరలిస్తుండగా పట్టుకుని మైనింగ్ శాఖకు అప్పగించామని ఎస్ఐ చెప్పారు. ఈ నెల 25వ తేదీన నిజామాబాద్ జిల్లా పీడీఎస్యు 23వ మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ బాలుర వసతి గృహం ముందు కరపత్రాలు ఆవిష్కరించారు. 18% బీసీ రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న స్థానిక ఎన్నికల కార్యాచరణ తక్షణమే నిలిపివేసి ఆమె ఇచ్చిన విధంగా 42%కు కేంద్రం న్యాయ అనుమతి వచ్చే వరకు ఎన్నికలను నిర్వహించొద్దని డిమాండ్తో అలా చేసి రేవంత్ రెడ్డి అటావో ఉద్యమం ఉంటుందని హెచ్చరికతో డిసెంబర్ 9న నాడు నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్ లో వేలాది మందిలే తిరుగుబాటు మహాసభను నిర్వహిస్తున్నామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ తెలిపారు. ఇందుకై దోసపూడి నరహరి నేతృత్వంలో 16 మందితో అదే విధంగా సీనియర్ నాయకుడు బాస రాజేశ్వర్ నేతృత్వంలో సలహా మండలిని ఏర్పాటు చేశామని ఆహ్వాన సంఘం వివరాలను వెల్లడించారు. ఈ చైతన్య సభలో రాష్ట్ర ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకోవడంలో 2 సంవత్సరాలుగా చేసిన జాప్యం ఆరకొట్టడానికి చేసిన కుట్రను వివరిస్తారని ఆయన తెలిపారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల అవగాహనతో చేసిన మోసాన్ని వివరిస్తారని ఆయన తెలిపారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నాము. దానికి కోర్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఆహ్వాన సంఘం లాంటి కమిటీలు ఏర్పాటు చేస్తా ఉన్నాము. అదే దీంట్లో భాగంగానే మండల స్థాయి, డివిజన్ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు. ఫిజికల్ డైరెక్టర్ సింధుజా విద్యార్థులచే ప్రతి ఉదయం ధ్యానం చేయిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చెట్టుపై భారీ పాము కలకలం రేపింది. పోలీసులు పామును తరిమి కొట్టే ప్రయత్నంలో పాము పారిపోవడంతో పోలీసులు భయాందోళన చెందుతున్నారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,26,500. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,550కి చేరింది. 1 కేజీ వెండి ధర 1,64,000గా ఉంది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 1,640కి చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ముగింపు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నతాధికారులతో కలిసి వీడుకోలు పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. నార్త్ ఏపీ, ఈస్ట్ తెలంగాణ జిల్లాలో 48 గంటల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. వాతావరణ శాఖ వెల్లడి. నిజామాబాద్ జిల్లాకు చేరిన 1,84,408 ఇందిరమ్మ చీరలు. 18 ఏళ్లు నిండిన యువతులు, మహిళలకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 1,860 రూపాయలు పెరిగి 1,25,840కి చేరి కిలో వెండి ధర 3,000 రూపాయలు పెరిగి 1,72,000 రూపాయలకు చేరిక.
వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సహకార సంఘాల ఇన్ఛార్జీలకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచన. నందిపేటలో శ్రీ 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 కేదారానంద స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన భక్తులు. డాలర్ వద్ద భారీగా కనిష్టానికి పతనమైన రూపాయి. శుక్రవారం డాలర్తో పోలిస్తే ఏకంగా 98 పైసలు నష్టపోయి 89.66 రూపాయల వద్ద ముగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.